పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొరతలే లేవు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫిబ్రవరి 10వ తారీఖున యోహాను 10:10 ప్రకారం దేవుని యొక్క సమృద్ధి అయినటువంటి దీవెనలు కలుగుటకై పునీత అంతోని వారు మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని దీవెనల కొరకై భక్తితో మనమందరం కలిసి ప్రార్థిస్తాం. తుమ్మ అనిల్ జోసెఫ్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా అనిల్ జోసెఫ్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా జీవిత కాలమంతా దేవుడు తోడుగా ఉండి దీవించి మంచి ఆరోగ్యం దయచేసినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు సంధ్యారాణి, ఫ్రాన్సిస్, మేరీ, శ్రేయ. తుమ్మ అనిల్ జోసెఫ్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే అల్లం సందీప్, సుజిత్ పిహెచ్డి సక్సెస్ఫుల్గా పూర్తి అయినందుకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు శ్వేత కుటుంబ సభ్యులు, జెరోమ్, మైకిల్, బెర్నార్డ్ 2వ జన్మదినోత్సవం నిన్నటి దినం కొనియాడి ఉండగా మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఫాదర్ సిరిల్ గారి పరిచయను ప్రభు దీవించినట్టుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు జెరోమ్, మైకిల్, బెర్నార్డ్ 2వ జన్మదినోత్సవంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. తానుగుండ్ల బాలరెడ్డి మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న వారి కుటుంబ సభ్యులు నిన్నటి దినం జన్మదినం కొనియాడి ఉన్నటువంటి ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం, అలాగే దివ్యవాక్య కేంద్రం అందరికీ మంచి ఆరోగ్యం కొరకు స్పాన్సర్ చేసిన రాక్షిరాజ్ కుటుంబ సభ్యులు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆఫరింగ్ ద స్పాన్సర్షిప్ ఫర్ మీ. అలాగే సాండ్రా బీకామ్లో క్లాస్ ఫస్ట్ వచ్చినందుకు కృతజ్ఞతగా శోభాకి థైరాయిడ్ నుండి సంపూర్ణ స్వస్థ కొరకు ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారి కుటుంబ సభ్యులు సంత్యాగా, మరియ సెల్వి 31వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా బిజినెస్లో అభివృద్ధి, మంచి ఆరోగ్యం కొరకు, అలాగే శిల్ప థోమాస్ సంతానవరం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు సంత్యాగా మరియు సెల్వి 31వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. గబ్రియేల్, మరియా, సిరిల్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు బట్టి కృతజ్ఞతగా ఉద్యోగంలో దేవుని సంరక్షణ, మానసిక ప్రశాంతత, అప్పు సమస్య నుండి విడుదల, స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చినందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే గోపు, చిన్నమ్మ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఆర్థిక సమస్య నుండి విడుదల కృతజ్ఞతగా రాబో రోజుల్లో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అలాగే మదిరి విజయ్ కుమారికి క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థత, త్వరగా కోలుకోవాలని దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు సిల్వెస్టర్ మదిరి. అలాగే నిన్నటి దినం ప్రత్యేకంగా నా కొరకై ప్రార్థించినటువంటి అనేక మంది బిడ్డలకై ప్రత్యేకంగా దేవునికి రుణపడి మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను అపారంగా దీవించాలని పంపించినటువంటి ప్రతి ఒక్క ప్రేమ కూడినటువంటి గ్రీటింగ్స్ అన్నిటికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ప్రభు సన్నిధిలో ఈరోజు జరగబోతున్నటువంటి కార్యక్రమాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి దీవించమని భక్తితో మనమందరం కలిసి ప్రభుని ప్రార్థించుకుంటూ కరుణ జపమాలను ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయందుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి సిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మత్తయి 14:14 యేసు ఒడ్డునకు చేరి గొప్ప జనసమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులందరినీ స్వస్థపరచిన ఆ సంఘటనను మన ముందు ఉంచుకుంటూ ఇప్పుడు అదే జాలి, అదే కరుణ మన మీద చూపి మనలో వ్యాధిగ్రస్తులను స్వస్థపరచాలనియు అద్భుతం కోసం వేచి ఉన్న వారికి అద్భుతం చేయాలని మనం ప్రార్థన చేయబోతున్నాం. దట్ డే when Jesus went to the other side of the shore and he saw a large crowd coming towards him, as he was filled with compassion and healed the people. We just keep that picture before us in Matthew 14:14, and we also pray, Lord, when will we be healed? When will we be able to experience a miracle, Lord? For such we have this wonderful first decade to say. యెషయా 53:4 అయినను అతడు మన బాధలను భరించెను, మన దుఃఖములను వహించెను. ప్రభు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టనని మనము భావించితిమి. Yes, he took upon himself all our pain and he took upon himself all our burden. We thought he is crushed, but we didn't know it was all for us. Isaiah 53:4. భక్తితో పాడి ఆయన జాలి కలిగినటువంటి హృదయం వైపు చూస్తూ ప్రార్థనతో పాడుదాం. జాలిగల దైవమా యేసయ్యా, మనసార స్తుతింతుం స్తోత్రింతుం. జాలిగల దైవమా యేసయ్యా, మనసార స్తుతింతుం స్తోత్రింతుము. నీవు దేవుడు సర్వశక్తుడు, నీవు దేవుడు సర్వశక్తుడు. నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొరతలే లేవు. నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొరతలే లేవు. అవి ప్రతిదినం క్రొత్తగా నుండు, అవి ప్రతిదినము కొత్తగా ఉండు. నిజముగా మా యొక్క పాపములను మోసుకొని దుఃఖములను భరించితివే. నిజముగా మా యొక్క పాపములను మోసుకొని దుఃఖమును భరించితివే. అయ్యా దుఃఖములను భరించితివే, అయ్యా దుఃఖములను భరించితివే.
భరించితివే. జాలిగల దైవమా యేసయ్యా, మనసార స్తుతింతున్ స్తోత్రింతున్. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. ఒక స్త్రీ నీ భర్త పెడుతున్న బాధను తట్టుకోలేక విలపిస్తున్నావు. నీ బాధను విన్న దేవుడు నీ కుమారుని చూచి నిన్ను నీ భర్తను మార్చే దినములు దగ్గరికి వచ్చిందని ప్రభు చెప్తున్నాడు. స్తోత్రమయ్యా. Jesus, thank you, Lord. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒకరు పాపము చేసినప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి శాంతి సమాధానమును కూడా దొంగవాడు సైతానుడు దొంగతనం చేస్తాడు. అందుకే ఆ పాపి స్త్రీ యేసు పాదాల్లో పడి ఏడ్చి చివరిగా ముగింపులో ప్రభు పలికిన మాట, నీ పాపములు మన్నింపబడినవి, సమాధానముతో వెళ్ళు అని ప్రభు చెప్పాడు. When a person commits sins, he is stolen away by the devil the peace that he has. That's why in Luke's Gospel chapter 7, after that adulterous woman was blessed by God with a great compassion as what we are singing today, the Lord said, go in peace, your sins are forgiven. ఆ జాలి మన మీద చూపించే టైం ఇది. భక్తితో పాడుదాం. సమాధానమును మనకు కూడా దేవుడు దయచేసి తాను పడిన బాధల ద్వారా మనకు ఏ బాధలు రాకుండా దేవుడు కాపాడునుగాక. ఆమేన్. మా కొరకు సమాధానం ఇచ్చుటకు దండనంతా నీ పైన పడేనే ప్రభు. మా కొరకు సమాధానమిచ్చుటకై దండనంతా నీ పైన పడేనే ప్రభు. అయ్యా నీ పైన పడేనే ప్రభు. అయ్యా నీ పైన పడేనే ప్రభు. నీవు దేవుడు సర్వశక్తుడు, నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొరతలే లేవు. అప్పుడప్పుడు క్రిస్తురాజు ఫాదర్ నన్ను కలిసినప్పుడు చెప్తారు, అప్పుడు మీకు ఏ చిన్న హాని కలగకుండా అమ్మ భరించింది కదా, ఇప్పుడు అమ్మ లేదు కదా, దానికి బదులుగా అక్కకి ఇచ్చినట్టున్నాడని. అక్క కూడా వెళ్ళిపోయిన తర్వాత ఆ బాధలన్నీ మీలాంటి కొంతమంది బిడ్డలు భరించి ఇప్పుడు నన్ను ఈ ప్రార్థనలు నిలబెడుతున్నారు. అందుకే ఒక్కొక్క సంవత్సరం దాటి వెళితే
దేవుడు మీరు చూపించే కరుణను స్తోత్రముగా దేవునికి అర్పించే గొప్ప దినం ఇది. మంగళవారం అంతోని వారి ప్రార్థన ద్వారా నా మీద కరుణ చూపించి నా కోసం ప్రార్థిస్తున్న వాళ్ళకు ఈ యొక్క గొప్ప గుర్తును అర్పించి మనం ప్రార్థిస్తాం. ప్రైజ్ ది లార్డ్. నా పేరు ఫాతిమా. నేను 20 సంవత్సరాలుగా ప్రభు సేవలో ఫాదర్ గారితో కలిసి సేవ చేస్తున్నాను. నాది చిన్న పల్లెటూరు, నాకు అంతగా ఏం తెలియదు. ఫాదర్ గారే అన్ని మంచి మాటలు చెప్పి ముందుకు నడిపించారు. నాకు ఏమి రాకపోయినా సరే అన్ని స్థలాలకు నన్ను ప్రార్థనలకు తీసుకొని వెళ్ళారు. ప్రార్థన ఎలా చేయాలి, ఎలా దేవుని బిడ్డలా ఉండాలి నేర్పించారు. నాకు నా కుటుంబానికి ఒక ఆత్మీయ తండ్రి. నాకు తండ్రి లేని లోటు ఫాదర్ తీర్చారు. తనే ఒక తండ్రిగా మారారు. ఫాదర్ చాలా తగ్గింపు జీవితం, వినయం, చిన్న బిడ్డల మనస్తత్వం కలిగిన వ్యక్తి. ప్రార్థనలో ఉన్న బిడ్డలు వినయం కలిగి మంచిగా ఉంటే వారి కోసం ఏమైనా చేసే వ్యక్తి ఫాదర్ గారు. నేను 2021లో వాలంటీర్గా వచ్చినప్పుడు ఫాదర్ సాక్ష్యం విన్నాను. తెలుగు రాని రోజులలో 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి ఎలా దేవుని ఆత్మను పొందుకున్నారా అని విన్నప్పుడు ఈ ఫాదర్ కోసం ఇంకా చాలా ప్రార్థన చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ప్రార్థించాను. అప్పుడు ఫాదర్ గారు అంతగా తెలియదు. కొన్ని రోజులు అలాగే ముత్తంగి వస్తుండగా ఫాదర్ నన్ను పిలిచి 1 గంట మాట్లాడారు. ఎందుకమ్మా? ఎందుకంటే నేను అప్పుడే ముత్తంగి వస్తున్నాను. నేను మామూలుగా ఉండను, చాలా నన్ను నేను అలంకరించుకునేదాన్ని. అది చూసి ఫాదర్ గారు, దేవుని బిడ్డలు ఈ లోకానికి సంబంధించిన బిడ్డల వలె ఉండకూడదు, దేవునికి సంబంధించిన బిడ్డల వలె ఉండాలి. మన జీవితం మనల్ని చూసిన వారు బైబిల్ని చూసినట్లుగా ఉండాలి. మన వల్ల ఒకరు పాపంలో పడకూడదని మంచి నీతి మాటలు చెప్పారు. ఆ మాటలు నా జీవితాన్ని మార్చాయి. ఆ రోజు నుంచి నేను సింపుల్గా ఉండడం, మామూలుగా ఉండడం నేర్చుకున్నాను. ఆ మాటలు నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు నుంచి ఎక్కువ నేను ప్రార్థనలో గడపడం, బైబిల్ చదవడం నేర్చుకోవడం, ప్రతిరోజు వాలంటరీగా వచ్చి ఇన్వెంట్గా జాయిన్ అయ్యి ఇప్పటికీ ఫాదర్ గారితో 24 సంవత్సరాలుగా ప్రభు సేవలో ముందుకు సాగుతున్నానంటే కేవలం ఫాదర్ గారు చూపించిన ప్రేమ, కరుణ, మంచితనం. నాకు ఏమీ లేకపోయినా, ఏ టాలెంట్స్ లేకపోయినా నన్ను తన సేవలో తన దగ్గర ఉంచుకొని అన్నీ నేర్పిస్తూ ఒక తండ్రిలాగా నన్ను ముందుకు నడిపించే గొప్ప వ్యక్తి మన ఫాదర్ గారు. ఎంతగానే తగ్గించుకుంటారంటే చాలా తగ్గించుకుంటారు. ఆయనతో మేమందరము ఒక 5 అమ్మాయిలం ఉండేవాళ్ళము. కానీ మాది పేద కుటుంబం అయినప్పటికీ, టాలెంట్స్ లేకపోయినప్పటికీ అందరికంటే ఫాదర్ గారు నా మీద ఎక్కువ అభిమానం చూపి తల్లిదండ్రులు లేరని ఎంతో ప్రేమగా చూసి నన్ను ఇన్ని సంవత్సరాలు ఆయన ప్రేమ ద్వారానే, దేవుని కృప వల్ల నేను ముందుకు సాగుతున్నాను. అలాంటి గొప్ప తండ్రి జన్మదినం రోజు నా సాక్ష్యం పంచుకోవాలి ఎంతో ఆశతో, నేను ఇది అందరికీ తెలియజేయాలని ఆశతో నేను చేస్తున్నాను. ఫాదర్ నా ఆత్మీయ తండ్రి. నాకు తండ్రి లేని లోటు ఫాదర్ తీరుస్తూ, నేను ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తూ నన్ను నడిపించారు. అందుకు ఫాదర్ గారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ రోజులలో సొంత తండ్రిని, తోబుట్టులే నమ్మని రోజులలో ఫాదర్ గారితో నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నానంటే ఆయన మంచితనం, ఆయన కృప. ఆయన తన సొంత కుటుంబంలాగా మమ్మల్ని చూసుకుంటారు. ఒక్కొక్కసారి వాళ్ళ ఇంట్లోకి, వాళ్ళ కుటుంబానికి వెళ్తే మా ఫాదర్ గారు వాళ్ళ సొంత వాళ్ళకంటే మమ్మల్ని ఎక్కువ ముందుగా మర్యాద చేస్తూ మంచిగా చూసుకుంటారు. తోపుటుల కంటే మాకే ఎక్కువగా నన్ను ప్రాధాన్యతనిస్తారు. అలాంటి గొప్ప ఫాదర్ ఈ లోకానికి ఉండడమే ఒక గొప్ప భాగ్యం. నాకే కాదు, ఎంతోమందికి ఆయన ఒక ఆత్మీయ తండ్రి. అంతర్జాతీయ ప్రసంగికులు ఆ బిడ్డను దేవుడు గొప్పగా దీవించి ఇంకా సేవలు ఘనంగా వాడుకోవాలని మనమందరం ఫాదర్ గారి కోసం ప్రార్థించుతాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన కోసం దేవుడు గాయపడడం మాత్రం కాదు, నలిగిపోయాడు అని రాయబడి ఉన్నది యెషయా 53:5 ఐసయా 53:5 we hear he was crushed and he went through such great pain, took upon himself all our curses. இதுக்கு முன்னால் தமிழில் சொல்லலை, தெலுங்கில் சொன்னேன். எனக்காகவும் நம்முடைய குடும்பத்துக்காகவும் அம்மா எப்படி அடிக்கப்பட்டு நொறுக்கப்பட்டு, அதாவது தன்னுடைய வாழ்க்கையிலே தன்னுடைய அழகான முகத்தை இழந்து, அதே போல் அக்காவும் எப்படி நொறுக்கப்பட்டார்களோ அதன் மூலம் நாம் வாழ்கிறோம் என்று சொன்னேன். அதே போல தான் இயேசு நமக்காகவும் நொறுக்கப்பட்டார், அவர் மிதிக்கப்பட்டார், అడిக்கப்பட்டார், அவர் పట్ట కాయத்தால் நாம் సుఖమాகிறோం. ఎందుకు మధ్యలో చెప్పానంటే కొందరు తమిళనాడులో చూస్తున్నారు, అప్పుడప్పుడు వాళ్ళ కోసం వాళ్ళని ఓదార్చడానికి. యెషయా 53:5 ఈ విషయాన్ని మనం చదువుతున్నాం. అతడు మన తప్పిదముల కొరకు గాయపడను, మన పాపముల కొరకు నలిగిపోయాను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. ఐసయా 53:5 he went through all that wounds because of our iniquities and he was crushed and by that we are healed, it is written. Thank you, Lord. ఎంతమంది గుండె చెదిరిపోయి పగిలిపోయి అందరంగి గాయములతో ఉన్నారో, ఉడకమునకు వాళ్ళు రాకపోయినా ఇక్కడ ఈ ప్రార్థన ద్వారా గాయములతో ఉన్నవారి గాయాలను మాన్పి దేవుడు ఈరోజు అంతోని వారి ప్రార్థన ద్వారా వారికి స్వస్థతను దయచేయునుగాక. ఆమేన్. భక్తితో పాడుదాం. మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివే, గాయములచే స్వస్థమైతివి. మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివే, గాయముచే స్వస్థమైతివి. నీదో గాయములచే స్వస్థమైతివి. నీదో గాయములచే స్వస్థమైతివి. మన దుర్గం దైవమే యేసయ్యా, మనదార తుదిపే తోతరిపే. నీవు దేవుడు సర్వశక్తుడు, నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొరతలే లేవు. ఈ గుర్తులో గాయపడిన వారు, గుండె చెదిరిపోయిన వాళ్ళు, వారికి వాళ్ళు ప్రోగ్రాం అటెండ్ చేయకపోయినా ఏదో ఒక రూపంలో వారికి స్వస్థత కలగాలని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో మన యొక్క సంరక్షణ కోసం ప్రభుని మనం ప్రార్థన చేసుకుందాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప మాకు భాగ్యమును దయచేయండి. మాకు భాగ్యమును దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు మా గృహమును మా గృహమును మా కుటుంబమును మా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును దివ్య వాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండును గాక. మహిమగాను ఉండును గాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. Jesus, I trust in you. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. ప్రేమైన సహోదరి సహోదరులారా, రేపు కూడా అమ్మ మరియ తల్లి లూర్దు మాత పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. టుమారో వి సెలబ్రేట్ ద ఫీస్ట్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ లూర్డ్స్. నా జీవితంలో కూడా జన్మదినోత్సవం కంటే రేపటి దినమే గొప్ప దినం. ఎందుకంటే 2 రోజుల్లోనే నాకు జ్ఞాన స్నానం ఇచ్చి ఆ దినముననే పరలోకం తెరవబడి దేవుని బిడ్డగా మారిన రోజు. అదే మన నిజ బర్త్డే. టుమారో ఈజ్ ఆల్సో స్పెషల్ డే ఫర్ మీ, as tomorrow is the real birthday from heaven, because when we are baptized we become the children of God. I thank God for especially my parents, my God parents, especially because జ్ఞాన తల్లి నన్ను ఎంతగానో ముద్దు పెట్టుకొని దీవించి ప్రతిసారి సెమినార్ నుంచి పోయినప్పుడల్లా ఏదో తనకు చూసిన కానుకనిచ్చి నా కోసం ప్రార్థించి పంపించేది. జ్ఞాన తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోకుండా మనం చాలామంది ఉంటాం. తల్లిదండ్రులే మనకు తెలుసు, వాళ్ళు కూడా మనల్ని పెంచారు, పెద్దగా చేశారు. జ్ఞాన స్నానం ఇచ్చిన గురువు, తర్వాత తోడ్పడినటువంటి అందరినీ మీరు నాతో పాటు గుర్తించుకోండి, ప్రభుని ప్రార్థించండి. రేపటి దినం లూర్దు మాత పండుగ సందర్భంగా అమ్మ మదే తల్లి మధ్యస్థ ప్రార్థన కోసం ప్రత్యేకంగా ప్రభుని ప్రార్థించుకోండి. యోహాను 19:1-2 అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళ కిరీటమును అల్లి దానిని ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకి ఊదా వస్త్రమును తొడిగిరి. John 19:1-2 Pilate made him to be flogged and he went through scourging and he made Jesus to wear the crown of thorns. ముళ్ళ కిరీటం శాపం తొలగించే గుర్తు ఇది. ఏ శాపం ఉన్నా అది మీకు తెలిసినా తెలియకపోయినా పాట పాడుతున్నప్పుడే ఒక్కసారి పాడితే 2 సార్లు ప్రార్థించిన దానికి సమానం. ఇది వాక్యంతో కూడిన పాట కావున శాపములన్నీ తొలగిపోవును గాక. Amen. The Lord Jesus went through crown of thorns. He is taking away our thorns and curses as we sing this hymn. భక్తితో పాడుదాం.
శాపమైన ముళ్ళ కిరీటము శిరస్సు పైన ధరించి నీవు శిలువ చేత జయమిచ్చితివే. శాపమైన ముళ్ళ కిరీటము శిరస్సు పైన ధరించి నీవు సిలువ చేత జయమిచ్చితివే. అయ్యా శిలువ చేత జయమిచ్చితివే. అయ్యా సిలువ చేత జయమిచ్చితివే. నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొరతలే లేవు, అవి ప్రతిదినం క్రొత్తగా ఉండు. ప్రతిరోజు కరుణ జపమాలలో పాల్గొంటున్నాం, ఆ కరుణతో బ్రతుకుతున్నాం, ఎన్నో కరుణను అనుభవించాం. అవన్నీ కూడా మీకు తోచినప్పుడు ఏదో ఒక టైంలో రికార్డ్ చేసి సాక్ష్య రూపంలో పంపండి. ప్రభు చిత్తమైతే ఆ సాక్ష్యాన్ని వినట్టు చేస్తాం, లేకపోతే వడకమునకు వచ్చి సాక్ష్యాలు చెప్పండి. ఇప్పుడు గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. Kindly continue to pray for tomorrow. We begin the first English retreat for this month and 14th it gets over. అలాగే ఈ నెలలో మనము మొట్టమొదటి తపస్సు కాల ధ్యాన వడకం తెలుగు భాషలో స్టార్ట్ చేస్తున్నాం. ఆ తేదీ 23 సాయంత్రం నుంచి 27 సాయంత్రం వరకు. ద ఫస్ట్ లెంటన్ తెలుగు retreat is from 23rd evening to 27th evening. ప్లీజ్ బుక్ యువర్ రూమ్స్ అగడ్ ఆఫ్ టైం. లెంటన్ సీజన్లో చాలామంది వస్తుంటారు తపస్సు కాలంలో, అందువలన దయచేసి డేట్స్ అనౌన్స్ చేసిన ఎందుకు చేస్తున్నామంటే మీరు త్వరగా బుక్ చేసుకోవటానికి అవకాశములు ఉంటాయి. కైండ్లీ బుక్ యువర్ రూమ్స్ బికాస్ లెంటన్ సీజన్ లాట్ ఆఫ్ పీపుల్ కమ్. అలాగే 18వ తారీఖు నుంచి ఇంకొక కృపాకాలంలో మనం ప్రవేశిస్తున్నాం, తపస్సు కాలం. విభూతి బుధవారం, ఆ రోజు ఇక్కడ 6:30కి ఇక్కడ పూజ ఉండదు, దానికి బదులుగా పెద్ద హాల్లో అక్కడ పూజ జరుగుతుంది. ఆ పూజలో పాల్గొన్న వారికి మేము ఆ రోజు దీక్ష శిలువ దీవించి ఇస్తాం. అలాగే ఆ వారంలో వచ్చే శుక్రవారం, ఆదివారం కూడా ప్రత్యేక దీవెనలతో కూడినటువంటి రోజులు, దీక్షా శిలువ మీకు ఇవ్వబడే గొప్ప రోజులు. ప్లీజ్ నోట్, వీఆర్ బిగినింగ్ అనదర్ డే ఆఫ్ గ్రేస్, సీజన్ ఆఫ్ గ్రేస్, Lenten season from 18th of this month. That day is Ash Wednesday and we have 6:30 Holy Mass, not here but in the big hall. You can attend also. మీరు ఆ రోజు ఆన్లైన్లో కాదు, ఇక్కడికి వచ్చి అటెండ్ చేయొచ్చు. In the morning we have 6:30 Holy Mass. On that day, Friday and Sunday, we will be distributing also the Diksha cross. Come and be blessed. సో మీరు వస్తేనే మీకే ఇస్తారు, వేరే వాళ్ళు కావాలని అడగవద్దు ప్లీజ్.
You have to come in person and receive 3 days I mentioned already. Wednesday, Friday, Sunday. బుధవారం, శుక్రవారం, ఆదివారం రండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. ఈ నెల చిన్న నెలలైన అనేక మేలులు జరిగే నెల, దేవుని కార్యం జరిగించే నెల. భక్తితో ప్రార్థిస్తూ ఉండండి. చివరి గుర్తులో ఉన్నాం. దయగల తండ్రి ప్రభా, అంజలిని ఈరోజు నీవు ఆశీర్వదిస్తున్నందులకై నీకే స్తోత్రం తండ్రి. ప్రభా, లూయిస్ని, సెబాస్టియన్ని ప్రభా నీవు కనికరిస్తున్నందులకై నీకే మహిమ ఆరాధన. దేవా, నా జీవితంలో ఫాతిమా మాతను నేను ఎక్కువగా నమ్ముతాను, కానీ అమ్మ మరియ తల్లి నా కోసం ప్రార్థించట్లేదని ఏడుస్తున్న ఒక వ్యక్తిని ఇప్పుడు నీవు ప్రభా లూర్దు మాత పండుగ సందర్భంగా ఆశీర్వదించబోతున్నందులకై స్తోత్రం. వీసా, PR మరియు ప్రభా మరి పాస్పోర్ట్ అన్ని విషయాలలో అయ్యా ఎక్కడెక్కడ ప్రజలు ఏడుస్తున్నారు, వేచి ఉన్నారో, ఒకరికి 100 మందికి జరుగుతున్నాయి, అందరికీ జరిగితే ఎంత బాగుంటుందని మోషే ఆశించినట్టు ఆశిస్తున్నాను తండ్రి ప్రభా. అందరూ ఆ మేలులు పొందితే ఎంత గొప్ప రోజులు జరుగుతాయి. అలాంటి గొప్ప నెలగా ఈ నెలను మార్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతాన భాగ్యం లేని వారికి సంతానమునకు అడ్డుగోడగా ఉన్నటువంటి శక్తులని తొలగిపోనుగా, శరీరంలో ఉన్న కొదువలన్నీ సమృద్ధిగా మారునుగా, పెళ్లి కాని అమ్మాయిల అబ్బాయిల గురించి బాధపడుతున్న తల్లిదండ్రులు కన్నీళ్లు తుడవబడునుగా, యేసుక్రీస్తు నామములో అప్పు సమస్యలు తీర్కొన్న వారిని ప్రభా, వేరే వాళ్ళు అన్యాయంగా ప్రభా వాళ్ళ నుండి దొంగతనం చేసినటువంటి సొమ్ము, ఆస్తి మరి నేల వాళ్ళకి భూమి సొంతమైపోయే విధంగా దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చివరి గుర్తులో లూకా 23:34 తండ్రి, వీరు చేయున్నదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుమని పలికెను. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ మేక్స్ అ బ్యూటిఫుల్ prayer of forgiveness, which is difficult for us. He says, Father, they do not know what they are doing, forgive them. ఈ సమయంలో దేవుడు మనల్ని ఎలా తెలిసి చేసినా కూడా తెలియదంటున్నాడో, అలాగే మనం కూడా ఇతరులను అలా అర్థం చేసుకొని జీవించే కొన్ని రోజులు మన జీవితంలో ఇతరులకు అలా దీవెనగా మారేటట్టు ఈ గుర్తుల ప్రార్థనతో ఆశీర్వాదంతో ముగించుటకు చివరి పాట. తండ్రి, వీరిని మన్నించుమని మా కోసం ప్రార్థించి పాపక్షమాపణనిచ్చితివి. తండ్రి, వీరిని మన్నించమని మా కోసం ప్రార్థించి పాపక్షమాపణనిచ్చితివి. అయ్యా, పాపక్షమాపణనిచ్చితివి. అయ్యా, పాపక్షమాపణనిచ్చితివి. జాలిగల దైవమా యేసయ్యా, మనసార స్తుతింతున్ స్తోత్రింతున్. నీవు దేవుడు சர்வசக்துடு உன் இரக்கத்திற்கு முடிவே இல்லை, உன் அன்பிற்கு அளவே இல்லை. அது காலை தோறும் புதிதாயிருக்கும், అవి ప్రతిదినం క్రొత్తగా ఉండు. ప్రతిరోజు లేచినప్పుడు ఇంకా బ్రతికి ఉన్నాను కదా అని అనుకుంటే దానికి పేరు క్రొత్త కృప. అలా లేచి ప్రార్థన చేసే దినముల కోసం ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు. భక్తితో చేసి చివరి ఆశీర్వాదం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీ జాలి దయ కోసం వేచి ఉన్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శాపములతో పోరాడుతున్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ల్యాండ్ ఇష్యూస్ కోర్టు కేసులో ఉన్నటువంటి కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విడిపోయిన కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను చికిత్స పొందుటకు ఆసుపత్రిలో పోరాడుతున్నటువంటి వ్యాధిగ్రస్తుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను చికిత్స పొందుతున్న వారు మంచి రిపోర్టు రావాలని ఎదురు చూస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరిగిన ప్రోగ్రాంలో పాల్గొన్న భక్తులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలు రాయబోతున్న స్టూడెంట్స్ అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జన్మదినోత్సవ సందర్భంగా మా కోసం ప్రార్థించి పూజలు అర్పించిన బిడ్డలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఇప్పుడు పాడినటువంటి ప్రతి వాగ్దానమును దేవుడు నెరవేర్చే దినముల కోసం అద్భుతాల అంతోని వారి ప్రార్థన ద్వారా ప్రార్థిస్తున్న మీకు ఈ మంగళవారం మంగళ వార్తను దయచేసి, అలాగే అద్భుతాలు బాలయేసు భక్తులందరూ వచ్చినటువంటి బిడ్డలందరి ఉద్దేశములను నెరవేర్చి పిత పుత్ర పరిశుద్ధాత్మదేవుడే ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రాంలో పాల్గొన్న వారిని మిమ్మలను యూట్యూబ్లో చూడబోతున్న వారందరినీ ఆశీర్వదించునుగాక. May the blessing of the Almighty God, through the miraculous Saint St. Anthony, through the miraculous infant Jesus, and all the programs where people participated and will be participating, may these blessings come upon you in the name of the Father and the Son and the Holy Spirit. నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొరతలే లేవు, నీవు జాలిగల దైవం యేసయ్యా. జాలితో చూచి ప్రభు కృపతో మిమ్మల్ని కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యు.